హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంటి దగ్గర ఉన్న కూరగాయలను ఒక చిన్న హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇంట్లో అయితే కాకరకాయలు ఈరోజు హార్వెస్ట్కి ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే అప్పుడప్పుడు దేవుడికని కోసుకుంటూ ఉంటాము. అలాగే బీరకాయలు ఉన్నాయి, కాకపోతే ఇంకా ఒక 2 days పడుతుంది బీరకాయలు కోయడానికి. నేతి బీరకాయలు ఉన్నాయి, అవైతే ఇప్పుడు వద్దు, ఎవరైనా వస్తే ఇచ్చేద్దామని అట్టే పెట్టాను. ఇది బెండ చెట్లు ఇప్పుడిప్పుడే పూతొస్తూ ఉంది. ఇవన్నీ వంగ మొక్కలు అండి, అప్పుడు తీసుకొచ్చినటివి, ఇంకా పెరుగుతూ ఉన్నాయి. పురుగంతా పట్టేసింది ఆకుకి. ఫ్లవర్స్ ఇవంతా అప్పటికప్పుడు దేవుడి కోసం కోసుకుంటూ ఉంటాం. ప్రస్తుతానికి సరిపోయేటట్టు ఉన్నాయి, ఇంకా పిందులు ఉన్నాయి. రేపు ఒక 2 daysకి అయితే వచ్చేస్తాయి మిగతా కాయలన్నీ. ఆ 2 days కానీ మిగతా పిందెలంతా వదిలేసాను. తీగ మొక్కల్లో ఉండే కాయలని వెతికి కోయాలి, కనిపించకుండా ఉండిపోతాయి. చాలా కాయలు ఉంటాయి, కాకపోతే వెతికి కోయాలి. కాయలు కోసుకునేటప్పుడు జాగ్రత్తగా కోసుకోవాలి, లేదా తీగలు తెగిపోతాయి, చెట్టు పాడైపోతుంది. ఇవి బీరకాయలండి, ఇంకా పెద్దగా వస్తాయి. ఒక 3 to 4 days పడేటట్టు ఉంది. ఒక 4-5 days కింద మా అవ్వ కోసేసింది కాయలంతా. ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయంట, కోసిందంట. పురుగుని అరికట్టడానికి మజ్జిగ, పులువ పెట్టిన మజ్జిగని బాగా చిలికి దాంతో కొన్ని వాటర్ డైల్యూట్ చేసుకొని, అంటే 1 కప్పు మజ్జిగకు 3 cups ఆఫ్ వాటర్ మిక్స్ చేసుకొని స్ప్రే చేసేసేయండి. స్ప్రే చేయడం వల్ల పురుగు అనేది పోతుంది. నేను ఇంకా చేయలేదు, వర్షాలు పడుతుంది. ఇది వర్షాలంతా పూర్తిగా ఆగిపోయినాక చేయండి. ఇలా ఖచ్చితంగా పురుగు అయితే పోతుంది మీ చెట్లకు ఉంటే. చెరుకు చూడండి బాగా వచ్చింది, ఇంకా ఉన్నాయి. బంతి మొక్కకి ఇంకా పూలు అయితే ఉన్నాయి, బట్ నేను కొయ్యట్లేదు. బంతి మొక్క పూలు సెంటు మళ్ళీ మా అవ్వ కోసేస్తుంది. మొత్తం బాగా ముద్దగా భలే ఉందండి చూసేకి. చిక్కుడుకాయలు ఉన్నాయండి, చిక్కుడుకాయలు కూడా కోసుకున్నాము. మరి ఎక్కువ అయితే రాలేదు, ఉన్నాయి పైన, మాకు అందలేదని కోయకుండా వదిలేసాము. ఇది ఇంకోటి సెంటు మళ్ళీ పువ్వు ఉందండి. ఇదైతే నేను పూల వరకే కోసుకుంటూ ఉన్నాను, ఎందుకంటే మొగ్గలు ఉన్నాయి లోపల ఇంకా ఎక్కువ. అన్నిటికీ పురుగు అయితే వచ్చింది. అందుకే నేను చెప్పిన టిప్ అయితే మీరు వర్షాలు ఆగిపోయినాక మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఇంకా మొగ్గలు ఉన్నాయి, అందుకే నేను ఒత్తి పూల వరకే కోసుకుంటూ ఉన్నాను. ముందుది కూడా ఒకటి, ఇందులో కూడా మొగ్గలు ఉన్నాయని వదిలేసాను, అట్లే ఇంకా వస్తాయి పూలు. ఇదే అండి మా యొక్క చిన్న గార్డెన్, మా ఇంటి దగ్గర ఉండే గార్డెన్ ఇది. ఇంతసేపు చూసి మా ఇంటి వెనకున్న గార్డెన్. ఇవంతా ఏమంతగా కోసుకోవట్లేదు, అప్పటికప్పటికి అవసరమైనప్పుడు మాత్రమే కోసుకుంటూ ఉంటాం. ఇదే అండి మన ఈరోజు చిన్న హార్వెస్ట్. ఫ్లవర్స్, కాకరకాయలు, చిక్కుడుకాయలు మాత్రమే కోసాము. ఈ ఫ్లవర్స్ పెట్టుకుందామని కోసుకున్నాను, మిగతావన్నీ దేవుడికని వదిలేసాం.